హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే 2024 సంక్రాంతికి ఏకంగా చాలా సినిమాలు పోటీ పడ్డాయి. కానీ 5 సినిమాలు రిలీజ్ అని అందులో హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఇదే పోటీ 2025 సంక్రాంతికి అయితే ఉండబోతుంది. ఏకంగా 6 సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూద్దాం. ఎంతవరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే అంతకంటే ముందు ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తున్నారు, మన వీడియోస్కి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మన వీడియోస్కి కనుక ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతమంది మూవీ లవర్స్కి వీడియో అనేది వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు మూవీ అప్డేట్స్ డైలీ తెలుసుకుంటారు. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర మూవీ. ఈ మూవీ జనవరి 10వ తారీఖున రిలీజ్ అవుతుందని మూవీ టీం అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీని అయితే జనవరి 10వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. బింబిసారా మూవీ డైరెక్టర్. చూస్తుంటే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఎలాగుంది అలా ఉంది కంటెంట్. నెక్స్ట్ మన మాస్ మహారాజా రవితేజ గారి 75వ సినిమా 2025 సంక్రాంతికి వస్తున్నామని నిన్న ఉగాది స్పెషల్గా తెలియజేశారు. అండ్ 2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మన రవితేజ గారు కలిసి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ 2025 సంక్రాంతికి మాత్రం వీళ్ళిద్దరి మధ్య పోటీ గట్టిగా ఉండబోతుంది. అటు మెగాస్టార్ చిరంజీవి గారు, ఇటు మాస్ మహారాజా రవితేజ గారు. వీళ్ళిద్దరు మూవీస్ అంటే గట్టి పోటీ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్టర్ అనిల్ రావుపుడి. మన F2, F3 తీసిన డైరెక్టర్ మళ్ళీ మన వెంకీ మామతో ఒక మూవీ తీస్తున్నాడు. అయితే ఈ మూవీ నుంచి నిన్న అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ అయింది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో థర్డ్ టైం వస్తున్న మూవీ. ఈ మూవీని కూడా 2025 సంక్రాంతికి మేము తీసుకొస్తున్నామని క్లియర్గా మనకి తెలియజేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అనౌన్స్మెంట్ 3 మూవీస్ వచ్చినాయి. అది చిరంజీవి గారిది, రవితేజ గారిది, వెంకటేష్ గారిది. నెక్స్ట్ నాగార్జున గారు కూడా ఒక మూవీ తీసుకొస్తున్నానని ఇంతకుముందు నా సమరంగ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. 2025 సంక్రాంతికి మన అక్కినేని నాగార్జున గారు కూడా మూవీతో వస్తున్నాడు. ఆ మూవీ ఏంటి అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఇవే కాదు ఫ్రెండ్స్, మరో 2 మూవీస్ లైన్లో ఉన్నాయి. అవే మన డార్లింగ్ ప్రభాస్ అన్న నడుస్తున్న ది రాజస్థాన్ మూవీ. డైరెక్టర్ మారుతి ప్రభాస్ అన్న. వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ ఫ్రెండ్స్. ఈ మూవీ ఇయర్ ఎండింగ్లో రిలీజ్ అవ్వాలి, కానీ కల్కి మూవీ పోస్ట్పోన్ అవుతుంది కాబట్టి ఈ మూవీ షూటింగ్ అనేది కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. ఆ షూటింగ్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మూవీని తీసుకురావాలి. ఎందుకంటే ఇది సంక్రాంతికి వచ్చే మూవీయే, కంటెంట్ కూడా అలాగే ఉంది. ఖచ్చితంగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వరు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు ఈ యొక్క హర్రర్ థ్రిల్లర్ మూవీ అని మూవీ టీం అయితే భావిస్తున్నారంట. ఖచ్చితంగా మూవీ మాత్రం 2025 సంక్రాంతికి దిగుతుంది. అయితే ఇంకొక స్టార్ హీరో కూడా దిగుతున్నాడు. అతనే మన రిషబ్ శెట్టి గారు. కాంతారా చాప్టర్ 1 కాంతారా మూవీకి ప్రీక్వల్ ఇది. అయితే కాంతారా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 16 కోట్ల బడ్జెట్ పెడితే 450 కోట్ల క్రాస్ వచ్చింది. అయితే ఈ మూవీని కూడా 2025 సంక్రాంతికి తీసుకురావాలని మూవీ టీం అయితే భావిస్తున్నారంట. మంచి క్రేజ్ ఉంది మూవీపై. అందువల్ల ఎన్ని మూవీస్ ఉన్నా సరే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. చూస్తుంటే ఇప్పుడు 6 సినిమాలు ఉన్నాయి. ఇంకా ముందు ముందు 7 కానీ 8 కానీ 9 కానీ రావచ్చు. కానీ వీటిల్లో 5 లేదా 4 సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతాయి. చూద్దాం 2025 సంక్రాంతికి ఏ స్టార్ హీరో దిగుతున్నాడో చూద్దాం. నేనైతే ఫుల్ వెయిటింగ్ ప్రభాస్ అన్న రాజసాబ్ అండ్ కాంతారా మూవీ, చిరంజీవి గారి విశ్వంబర మూవీస్ కోసం.